పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. యాక్చువల్లీ సెప్టెంబర్ 25వ తేదీన అఖండ 2 రిలీజ్ కావాల్సింది. మొదటగా ఆ డేట్ని అఖండ 2 సినిమా యూనిట్ అయితే లాక్ చేసుకుంది. తర్వాత ఓజీ కూడా అదే డేట్కి వస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ తర్వాత అఖండ 2 సైడ్ అయిపోయింది, ఓజీ రిలీజ్ అయింది. ఎందుకు అఖండ 2 సైడ్ అయిపోయిందంటే దానికి 2-3 కారణాలు ఉన్నాయని అయితే అందరూ అనుకుంటున్నారు. అందులో ఒకటి ఏంటంటే ఆగస్టు 14న వార్ 2, కూలీ రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు, పెద్ద లాస్లు వచ్చాయని చాలామంది చెప్తున్నారు. అంటే పెద్ద సినిమాలు పెద్ద బడ్జెట్తో తీసిన సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అయితే ఇద్దరికి నష్టం వస్తుంది. అంటే కొంతమంది ఇటు వెళ్ళిపోతారు, కొంతమంది ఇటు వెళ్ళిపోతారు. అదే ఒకటే సినిమా రిలీజ్ అయితే ఇటు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఆ ఒక్క సినిమానే చూస్తారు, లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి సెప్టెంబర్ 25th కూడా అట్లనే జరుగుతుందేమో అని ఆలోచించి, ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ల లైఫ్ ముఖ్యం కాబట్టి ప్రొడ్యూసర్కి ఏముంది అంటే సినిమా మొత్తం తీసాక ఏదో రకంగా అంటే సినిమాను డిజిటల్, శాటిలైటు, ఆడియో అవి ఇవి అన్నీ వాటికన్నిటికీ అమ్మేస్తే సినిమాని ఎంతో కొంత ప్రొడ్యూసర్ బయట పడతాడు. కానీ డిస్ట్రిబ్యూటర్స్కి అసలైన ప్రాబ్లం ఉంటుంది, సినిమా ఆడకపోతే లాస్ట్లోకి వెళ్ళిపోతారు. భూములు ఇల్లులు అమ్ముకున్న పరిస్థితి గతంలో ఉంది అనేది అందరూ చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అఖండ 2 సైడ్ అయిపోయింది, ఓజీ రిలీజ్ అయింది. ఓజీ ఎందుకు రిలీజ్ అయిందంటే 250 కోట్ల బడ్జెట్, కొంచెం పెద్ద బడ్జెట్. అఖండ 2 కొంచెం తక్కువ బడ్జెట్, దాదాపు 100 కోట్ల లోపల బడ్జెట్ సినిమా కాబట్టి అఖండ 2 సైడ్ అయిపోయిందని అందరూ అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకుంటే క్రియాశీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారు చంద్రబాబుతో కలిసి. మళ్ళీ అంటే కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ చాలా ముఖ్య పాత్ర పోషించారని, పవన్ కళ్యాణ్ మన కోసం ఇంత కష్టపడ్డాడు, ఎంతో కొంత పవన్ కళ్యాణ్కి మనం చేయాలి అని బాలయ్య, చంద్రబాబు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. అందుకే అఖండ 2ను సైడ్ చేశారు, అందుకే ఇది రిలీజ్ అయింది. కానీ బాలయ్యకి ఆ విషయం నచ్చలేదు. గతంలో ఎప్పుడు చూసుకున్నా సినిమా టాక్తో సంబంధం లేకుండా, సినిమా గురించి సంబంధం లేకుండా పోటీలో దిగాలంటే దిగేవాడు బాలయ్య. ఎదుటిగా ఏ హీరో ఉన్నా పట్టించుకునేవాడు కాదు బాలయ్య. ఖచ్చితంగా సినిమా రిలీజ్ కావాలంటే ఆ డేట్కి రిలీజ్ కావాల్సిందే. కానీ అలాంటి బాలయ్య ఈసారి వెనక్కి తగ్గాడు. సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ కావాల్సింది కాస్త పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 1st వీక్లో రిలీజ్ కానుంది. కాబట్టి బాలయ్య ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు అని అయితే చాలామంది అంటున్నారు. అసలు నేను ఎలా ఉండే, నా క్యారెక్టర్ ఎలా అయిపోతుంది, ఒకరు చెప్తే నేను వినాల్సిన పరిస్థితి ఏర్పడింది, నా సినిమాలకే ఆ గతేంటి అని బాలయ్య ఆలోచిస్తున్నాడని తెలిసింది. ఆ విధంగా ఆ ఆగ్రహం కూడా మనసులో ఉండి అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడాడు బాలయ్య, కోపంగా మాట్లాడాడని మరికొంతమంది చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఓజీ అయితే రిలీజ్ అయింది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇక డిసెంబర్ 1st వీక్లో రిలీజ్ అవ్వబోతున్న అఖండ 2 కూడా రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ కొట్టాలని అయితే మనం కోరుకుందాం. కానీ ఇక్కడ బాలయ్య మాత్రం సెంటర్ టాపిక్గా మాట్లాడాడు. ఇప్పుడు గత 2-3 రోజులుగా చూసుకుంటే ఎక్కడ చూసినా బాలయ్య గురించే టాపిక్ నడుస్తుంది. బాలయ్య కోపంగా ఉన్నాడు, అసెంబ్లీలో కూడా బాలయ్య తీవ్ర ఆవేశంతో మాట్లాడాడు, మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నాడు బాలయ్య అని అయితే అందరూ అంటున్నారు. ఏదేమైనా ఇండస్ట్రీ అంతా మళ్ళీ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ ఏకమవుతారు. అలాగే రాజకీయాల్లో కూడా పవన్ బాలయ్య కలిశారు, చంద్రబాబు కలిశాడు, అందరూ వాళ్ళ ఏకతాటిపైకి వచ్చి వాళ్ళ కూటమిని గెలిపించుకున్నారు ప్రచారాలు చేసి తిరిగి. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని అయితే అందరూ, అటు రాజకీయంగా అటు కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, ఇక జనసేన కార్యకర్తలు అందరూ మళ్ళీ ఎప్పటిలాగానే కలిసి ఉండాలి. ఎందుకంటే చిన్నవి ఉంటాయి, మనస్పర్ధలు అప్పుడప్పుడు వస్తుంటాయి, వెరీ కామన్ సినిమాలలో, రాజకీయాల్లో. సినిమాకి సంబంధించి కూడా సినిమాల పరంగా వైరం ఉంటుంది, కానీ అది నిజ జీవితంలో అవసరం లేదు, దీన్ని నిజ జీవితంలో చూపించాల్సిన అవసరం లేదని కూడా సినిమా అభిమానులు, సగటు అభిమానులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీ కలకలలాడాలి, సినిమాలు రిలీజ్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటర్లు లాస్ అవ్వద్దు, ప్రొడ్యూసర్లు లాస్ అవ్వద్దు, సినిమా అభిమానులు కూడా సినిమా చూసి చాలా సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుందాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.